70,000 సభ్యత్వంతో అలవాడుతున్న సంఘానికి రాష్ట్ర 234 సభ్యత్వం ఉంది. వారికి ఎన్టీఆర్ జిల్లా శాఖ సమావేశానికి విరాళాలు 50,000 రూపాయలు. ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా మొత్తం 11,50,000 లోటు చూపించడం జరిగింది. మరి ఇక్కడ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి యొక్క వివరాలు, 20 మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి యొక్క వివరాలు జరిగింది. మరి కృతజ్ఞతలు ముగింపు. జిల్లా శాఖ ద్వారా ప్రాతినిధ్యం చేయబడిన ఉపాధ్యాయ సమస్యలను సత్వరమే మురుగన్ రామోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమర్నాథ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి నివేదిక మీద చర్చ మండలాల వారిగా మండలం నుంచి అధ్యక్ష కార్యదర్శి ఎవరైనా వచ్చి మాట్లాడారు. సభ్యత్వం ప్రకారం ఫస్ట్ కొట్ల మండలం గౌరవ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ బింగరి దీపారెడ్డి గారు, ఎమ్మెల్సీగా పోటీ చేసిన అభ్యర్థి శ్రీ మంగ మహేందర్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్సీ శ్రీ బట్టాపురం మోహన్ రెడ్డి గారు, మాజీ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీ గుండు లక్ష్మణ్ గారు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదకులు శ్రీ జగన్మోహన్ గుప్తా గారు, పిఆర్టీయూఎస్ రాష్ట్ర అధికారి చైర్మన్ శ్రీ సోమిరెడ్డి సింహారెడ్డి గారికి కృతజ్ఞతలు. జిల్లా సంఘం ద్వారా ప్రాతినిధ్యం చేసిన సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ గారికి, జిల్లా విద్యాధికారి శ్రీ రావు గారికి, జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి శ్రీ గౌతమ్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ వెటరీ ఆఫీసర్ శ్రీమతి సోఫియా గారికి, వెటరీ అధికారులకు, జిల్లా విద్యాశాఖ ఏడీ సూపరింటెండెంట్ మరియు కార్యాలయ సిబ్బంది, జగిత్యాల జిల్లా పరిషత్ టీచర్ సూపరింటెండెంట్ మరియు సిబ్బందికి మరియు జిల్లా మెడికల్ బోర్డు సిబ్బందిగాలకు, పిఎస్జిఐ అధికారులకు సంఘ పక్షాన కృతజ్ఞతలు. మండలంలోని ఉపాధ్యాయ సమస్యలపై సకాలంలో ప్రాతినిధ్యాలు జిల్లా శాఖ కార్యక్రమంలో సహకరిస్తున్న మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు మరియు ప్రాథమిక సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వ ఉత్తర్వులను సంఘ ప్రకటనలో పత్రికలు ప్రచురిస్తూ ఉపాధ్యాయులకు సమాచారం అందిస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పాత్రికేయ మిత్రులకు సంఘ పక్షాన కృతజ్ఞతలు. సదా సంఘ సేవలు మీ అమర్నాథ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిఆర్జీ. రానున్న రోజులు కావచ్చు, అంటే ఒక ఎలక్షన్ కాదు, ఏదైనా మన సంఘానికి గౌరవం అంటే మనకు 3 ఎమ్మెల్యేలు సాధించుకోవాలి కంపల్సరీ. ఆ దిశలో మనము రానున్న రోజుల్లో ప్రయత్నం చేయాలి. మనకి ఇక్కడ సంఘం కోసం ఆర్గనైజేషన్ గతంలో శ్రీపాలన ఒకటే స్ట్రాంగ్ గా ఉంది, చాలా ఫైట్ చేయాలి. పాతవాళ్ళ తర్వాత శ్రీపాలన తర్వాత వచ్చేసి శ్రీపాలన దారి నడుస్తున్నటువంటి వ్యక్తులు దావన్న విషయంలో వీళ్ళు కూడా ఫైటర్స్, పోరాట యుద్ధులు, కింది నుంచి వచ్చిన వారు, మామూలు కార్యక్రమం నుంచి వచ్చి మరి 24 hours కూడా అందుబాటులో ఉంటూ ప్రతి కార్యకర్తకు ఏ సమస్య వచ్చిన వాళ్ళకి మరి ఫోన్ చేయగానే ఫోన్ చెప్పి మరి చెప్పడం, వారికి ఎప్పుడు కూడా ధైర్యాన్ని కల్పించడం, ఒక కుటుంబం పెద్దలాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇలా శ్రీపాలన ఆధ్వర్యంలో ముగ్గురు శ్రీమూర్తులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరం కూడా సంఘాన్ని నమ్ముకోవాలి, సంఘ నాయకుల మీద విశ్వాసం ఉంచాలి. మనం ఒకసారి పిలిపించారంటే అందరూ బయటకు మనం చూసాం, మనం సిపిఎస్ దాన్ని ఏ విధంగా అయిందో ఆ స్థాయిలో రేపు రానున్న రోజుల్లో పెండింగ్ చూసే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఏ పిలిపించినా మనం అందరం రెడీగా ఉండాలి. మన పోరాటం చూస్తే ప్రభుత్వమే దిగి రావాలి, ఆ స్థాయిలో మనం ఉండాలి. ఆ దిశలో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు పిలిపించినా వచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాలి. ఇది మహిళలు ఉండి చేసేది. నిజంగా అవన్నీ చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తుంది. అక్కడ స్టార్ట్ అయిన ఈ సమావేశం చివరికి శ్రీనివాసరావు గారు రిటైర్డ్ సత్యనారాయణరావు గారి ఆ స్పీచ్ తోటి సభ ఎట్లయిందంటే సినిమా స్టార్టింగ్ ఎట్లుంటుందో చక్కగా అనుకుంటూ చివరికి ముగింపు మాత్రం విషాదంగా ఈ క్షణమే అన్న మాట్లాడుతూ దిగి ఉద్యమాన్ని పిలిపిస్తే బాగుందన్నట్టుగా కావాల్సి ఉంది. ఎందుకంటే ఆ నాణాలు అట్లా ఉండేది, కానీ రాష్ట్రమైన వారు అట్లా లేదు. ఆచితూచి వివరిస్తామన్నా సత్యనారాయణ గారు నిజంగా చెప్తుంటే నేను దామన్న మహేందర్ అన్న నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నిజంగా చెప్తున్నా, అట్లాంటి సంఘం ఇలా ఏం చేస్తుందంటే అనక పనికిరాని సంఘాలు అక్కడ ఇక్కడ పుట్టి పార్టీలకు ఒకటి, కులాలకు ఒకటి, మతాలకు ఒకటి సంఘాలు పుట్టి మనం ఒక రిప్రజెంట్ ఇస్తే వాళ్ళు వెంటనే పోయి అది కాదు ఇది కాదని చెప్పడం వల్ల ఇలా వెనుకబడ్డ తప్ప ఎక్కడెక్కడ పిఆర్టీ సంఘం స్ఫూర్తి తగ్గలే, పోరాట స్ఫూర్తి తగ్గలే. ఆనాడు మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడో ఈనాడు దావన దాకా మా దాకా అదే స్ఫూర్తితో ఉన్నాం. త్వరలో అన్ని ఫలితాలు కూడా సాధిస్తాం. శ్రీపాలన ముందర పెట్టుకొని యుద్ధానికైనా సిద్ధంగా ఉంటామని సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం.
వ్యతిరేకించిన జిల్లా ఏదైనా ఉంది 33 జిల్లాలలో అంటే అది జగిత్యాల జిల్లా. నేను వ్యతిరేకించిన నేను చేయలేను అన్నా. అప్పుడు దామోదర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ఉంది, ఖచ్చితంగా ఒక మీ జిల్లానే వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రానికి 32 జిల్లాలు సపోర్ట్ చేసినాయి, ఒక మన జిల్లా వ్యతిరేకించింది. రాష్ట్ర శాఖ పిలిపించింది జూలై 33 వరకు మెంబర్షిప్ కంప్లీట్ చేయాలని. 33 జిల్లాలో వారం రోజుల్లో జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ప్రమేయం లేకుండా కేవలం మండల పార్టీలతోనే మెంబర్షిప్ పూర్తి చేసిన జిల్లా శాఖ ఏదైనా ఉందంటే అది జగిత్యాల జిల్లా శాఖ. అప్పుడు అన్నారు రామారెడ్డి గారు, నువ్వు ఇట్లాంటివి అందరికైనా ముందు డబ్బులు ఇచ్చినమ్మా, అందరికైనా ముందు డబ్బులు పంపినాం. అంతేకాకుండా గతంలో 2241 అయితే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ పార్టీ మీద గెలిచిన బీజేపీ బీఫామ్ మీద గెలిచిన సాధారణ మండలి సభ్యులు ఉపాధ్యాయ సమస్యల మీద అవగాహన లేని సభ్యులు ఉపాధ్యాయ వృత్తి నుండి రాని సభ్యులు వాళ్ళు కూడా శ్రీపారెడ్డి గారితో వాళ్ళు కూడా మెమోరాండం పెట్టారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది. ఆ 23 సెక్షన్ 2ను అమెండ్ చేయొచ్చు. ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ అమెండ్ చేస్తే మనకి ఇది సమస్యనే ఉండదు. కాబట్టి మనము ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వరగమేంద్ర రెడ్డి గారిని గెలిపించుకోలేకపోవడం వల్ల ఉపాధ్యాయ సమస్యల మీద అవగాహన లేని అభ్యర్థులను గెలవడం వల్ల మనకు సమస్యల మీద అవగాహన లేక ఎక్కడైతే రిప్రజెంటేషన్ చేయాలో కూడా తెలియలేని పరిస్థితి ఈరోజు మన తెలంగాణలో ఉంది. అంతేకాకుండా పెండింగ్ బిల్లు విషయంలో దాదాపు 2024 మార్చి నుంచి దాదాపు 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయితే 10,000 కోట్ల పెండింగ్లో ఉన్నాయి. అయితే మనం జేఏసీతోని 200 సంఘాలతో జేఏసీ ఏర్పరుచుకున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారితో జరిగిన ఒప్పందంలో నెలకు 700 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 700 కోట్లను 2 నెలలు ఇవ్వడం జరిగింది. ఒక నెలలో మాత్రం 200 కోట్లు ఇవ్వడం జరిగింది. 700 కోట్లలో మిగతా 500 కోట్లు ఇవ్వలేదు. అంతేకాకుండా మిగతా సమస్యల విషయంలో సిపిఎస్ విషయంలో మొన్న సెప్టెంబర్ 1 నాడు దాదాపు 25,000 మందితోని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మీద ఒక నిర్ణయం తీసుకుంటుందని ఇంతకుముందు అన్న కిషన్ గౌడ్ గారు అదేవిధంగా శ్రీపారెడ్డి గారు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. సిపిఎస్ అధికారంలోకి వచ్చే కన్నా ముందు తన మేనిఫెస్టో పెట్టిన విధంగా పెండింగ్ డిఏలు ఎప్పటికప్పుడు ఇస్తానని, మేనిఫెస్టో సిపిఎస్ రద్దు చేస్తానని, 317 ఉత్తర్వుల వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేకూరుస్తామని, ముఖ్యంగా విద్యాశాఖ బాగోగుల కోసం పనిచేస్తామని చెప్పి మేనిఫెస్టో ఇచ్చిన సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అభ్యర్థి పింగిలి శ్రీపాల్ ఎమ్మెల్సీ గారు గెలిచిన తర్వాత వారి ప్రాతినిధ్యం మేరకు పలు అంశాలను మరి సాల్వ్ చేసుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారికి చేసిన ప్రాతినిధ్యం మేరకు 7 సంవత్సరాల తర్వాత పదోన్నతులు లేని ఉపాధ్యాయ వర్గానికి 24,000 పదోన్నతులు తీసుకున్న ఏకైక ఆ విద్యాశాఖ మనదే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి అదే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. దాంట్లో మెడికల్ బిల్ గ్రీన్ ఛానల్ రూపంలో మరి పెండింగ్ బిల్స్ క్లియర్ అవుతా ఉన్నాయి. అదే విధంగా ఇతర బిల్లులు నెలకు 700 కోట్లు జూలై మాసంలో జీపీఎఫ్ క్లియర్ చేయించడం జరిగింది. మరి ఆగస్టు మాసంలో పెండింగ్ శాలరీస్ అంటే సప్లిమెంటరీ శాలరీస్ కూడా పెండింగ్ లో ఉంటే వాటిని క్లియర్ చేయించడం జరిగింది. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొన్న 400 కోట్ల రూపాయలు ఓన్లీ సరెండర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్ అయింది. 300 కోట్లు జీపీఎఫ్ క్లియర్ అయింది. ఈ నెలలో రిటైర్ అయినటువంటి వాళ్ళకి కావచ్చు, మనకి కావచ్చు, టీహెచ్ఏఎల్ఐ జీపీఎఫ్ ఈ నెలలో క్లియర్ చేస్తామని ఫైనాన్స్ సెక్రటరీ గారు మొన్న నేను భిక్షగూడ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది దసరా తర్వాత. మరి వారు సూచించిన మేరకు ఈ నెలలో కొన్ని బిల్లులు 700 కోట్లలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మరి విడుదలయ్యే అవకాశం ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వివిధ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి. ఇది కూడా ఒక ప్రభుత్వ పాఠశాల
విద్యార్థులే కాబట్టి చాలామంది ఉపాధ్యాయులతోటి దశాబ్దాల అనుబంధం, తర్వాత రాజకీయ కుటుంబం కావచ్చు, డాక్టర్గా ఉండడం కావచ్చు. ఆ డాక్టర్గా ఉంటూ ఇప్పుడు మీకు చెప్తా ఉంటారు హెల్త్ స్కీమ్స్ అది అది మొత్తం చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఒక ఆప్తమాలుగా వస్తుంది. నాకే వచ్చింది ఈహెచ్ఎస్ హాస్పిటల్ 2005 అలా రకరకాలుగా పెన్షనర్స్ తోటి అనుకున్నాం. ఎప్పుడు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు వచ్చారు. పిఆర్టీయు ముందుండి ఉపాధ్యాయుల హక్కుల కోసం, దాంతో పాటుగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు కాబట్టి వారికి నాణ్యమైన విద్యను, సంస్కారాన్ని, సభ్యతను నేర్పే విధంగా చేస్తున్న పిఆర్టీయు మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దాన్ని ఓడిపోయినప్పుడు కూడా ఈనాడు కూడా సైలెంట్గా ఉండకుండా నిరంతరం ప్రజా సమస్యల గురించి పట్టించుకొని 2018లో అత్యంత మెజారిటీతో ఇవ్వడం మళ్ళీ కూడా అందరూ ఆదరించి రెండవసారి మరి ఈ సందర్భంలో చాలా సమస్యలు అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ఇచ్చి 43% ఫిట్మెంట్ ఇచ్చినా కానీ దానిలో మూలక సంతోషపడ్డా కానీ ట్రాన్స్ఫర్ లేవు, ప్రమోషన్స్ లేవని ఒక విధమైన ఆవేదన నిరంతరం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం 25,000 మందికి ప్రమోషన్ ఇవ్వడం అనేది అభినందనీయం. మీ అందరూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సిపిఎస్ విషయానికి వస్తే ఇది ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్నాం. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తీర్మానం చేసుకుని యూపీఏ ప్రభుత్వం ఆచరణ చేసడం, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నది, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా పెద్ద సమస్య. ఒక శాసనసభ్యుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంది. తప్పకుండా మీరు ఇవాళ ఏదైతే చర్చించారో నా మంత్రులు నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా తీసుకెళ్తానని తెలియజేస్తాను. అదేవిధంగా స్కూల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అతి ముఖ్యమైన సమస్య ఇంత విద్యావంతులై విద్య నేర్పేవాళ్ళై పిల్లల కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు 3 సెంటర్లు లేని పరిస్థితి, బాత్రూమ్లలో నీళ్ళు పెట్టలేని పరిస్థితి. అది కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సార్లు ఎన్ని ఉన్నా కానీ కొంత ప్రభుత్వ పాఠశాలలో కొన్ని వసతులు కావచ్చు అని ముఖ్యంగా టీచర్ల విషయానికి వస్తే ముందు మధ్య కూడా చర్చ జరిగి చెప్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా యావరేజ్గా 30 మంది విద్యార్థులు ఒక టీచర్ ఉంటే మన దగ్గర 12 నుంచి 15 ఉంటాం. అంటే ఇప్పటికి కూడా టీచర్ల సంఖ్య ఎక్కడే ఉన్నా కానీ విద్యార్థులు ఇంకా కూడా ఎక్కువ మంది మనం స్కూళ్ళలో తీసుకోవాలి. కొన్ని స్కూళ్ళలో ఉదాహరణ కొడే స్కూల్ అక్కడ కూర్చోవడానికి స్థలం లేదు. నేను జస్ట్ ఇప్పుడే రైతుల నుంచి వచ్చిన అక్కడ చెప్తున్నారు గర్ల్స్ హై స్కూల్లో క్లాస్ రూమ్ సరిపోతున్నారు. ఈ రోజు నాకు ఎప్పుడు ఉంచారు ఎక్కడ మాజీ ప్రజాపతి బాయ్స్ స్కూల్లో స్ట్రెంత్ లేదు. వాళ్ళు లాస్ట్ ఏంటంటే ఇప్పటికి కూడా కట్టించు కాదు కానీ అమ్మాయిలు అబ్బాయి దగ్గర మారిపోయింది, అమ్మాయి దగ్గర మారిపోయింది. అట్లా సరిపోతుంది. అంటే ఈ రకమైన అసమంత కొంత సమతుల్యత రేఖకి ఇక్కడ మహేందర్ రెడ్డి గారు నూతన విద్యా విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు నేను కూడా జెడ్పీహెచ్ఎస్ నుంచి వచ్చినాను. సో వాళ్ళు జెడ్పీహెచ్ఎస్ నుంచి వచ్చి నేను మున్సిపల్ స్కూల్ నుంచి వచ్చాను. సో స్కూళ్ళ సమస్యలు కావచ్చు, టీచర్ల సమస్యలు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ముఖ్యమంత్రి భారత విద్యాశాఖ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వివిధ అంశాలపైన మీరు ఏదైతే ఈరోజు తీర్మానం చేస్తున్నారో అవన్నీ కావచ్చు. అదేవిధంగా మీ నాయకుడైన మిత్రులు ఎమ్మెల్సీ శ్రీపాల్ గారితో కలిసి నేను కూడా ఏదున్నా కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి పరిష్కారం వైపు నేను కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు.